మీరు మాకు కట్టాలి, మా కడుపును నింపాలి అని ఎవరెవరు అంటున్నారు? కోమరెడ్డి వెంకరెడ్డి కూడా అంటుండ్రు. ఇప్పుడు నేను అవే జీవోలు చూపించిన. ఇక నేను వీళ్ళు మరి సాక్ష్యం లేకుండా మాట్లాడద్దు కదా, సాక్ష్యాలతో సహా చూపెడుతున్నా. ఈ కోమరెడ్డి వెంకరెడ్డి ఏం చేసినా చెప్తా. ఆర్ఎన్బి మంత్రి మరియు ఆయన బృందం ఫ్లైఓవర్లకు ఎటువంటి టెండర్లు లేకుండా ప్లాన్ చేస్తూ కేవలం లంచాలు తీసుకొని ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా ఎక్కడెక్కడ ఇచ్చిన తెర్లాపూర్ మున్సిపాలిటీలో 30 కంటినేటర్లు, 60 లాలీపాప్లు, ఇవి 11 కిలోమీటర్లకు. ఇది ఎవరికి ఇచ్చిన? నవనిర్మాణకే. బండ్లగూడలో సన్ సిటీ మున్సిపాలిటీల అక్కడ నవనిర్మాణ్ టార్గెట్ ఎవరిది? కృష్ణారెడ్డిదే. మణికొండ మున్సిపాలిటీ నవనిర్మాణ్, ఆదిపట్ల మున్సిపాలిటీ 5 కంటైనర్లు 200 లాలీపాప్లు, నల్గొండ మున్సిపాలిటీ 14 కంటైనర్లు 400 లాలీపాప్లు, తుక్కుగూడ, కొత్తూరు, తుర్కేంజాలు, శంకర్పల్లి వంట మీకు ప్రెస్ నోట్లు ఇస్తా. ఇవి చాలా ఉన్నాయి. ఇగో ఈ విధంగా ఈ మొత్తం ఇళ్ళకెళ్ళి గతంలో ఉన్నటువంటి తెలంగాణ, నిజంగా తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తులు దీనిపైన కొన్ని వేల మంది బతుకుతుంటారు. ఈ 201 కంపెనీలలో అందులో దాదాపు కొన్ని వేల మంది పనిచేస్తారు. ఎట్లా అంటే అవి ఎరెక్షన్ చేసేటోళ్ళు, పోస్టర్లు ప్రింట్ చేసేటోళ్ళు, అతికేసేటోళ్ళు, నిలబెట్టోళ్ళు, వాళ్ళందరూ నిలగొట్టి ఈ రోజు కేవలం బిహారీలకు, పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పించే విధంగా ఈ కంపెనీలు మాత్రం చేస్తున్నాయి. ఇళ్ళకెళ్ళి వీళ్ళు ఏం చేసిండ్రు? నార్సింగ్కి వెళ్ళి 12 కంపెనీలు ఎలగొట్టిండ్రు. తెర్లాపూర్కి వెళ్ళి 6 ఏజెన్సీలను ఎలగొట్టిండ్రు. జాగీర్లకి వెళ్ళి 6 మీడియా ఏజెన్సీలను ఎలగొట్టిండ్రు. ఏది? ఆర్ఎన్బి సంస్థ. ఇక ఆర్ఎన్బి లీలలు ఇట్లా ఇంట్లో కోమరెడ్డి వెంకరెడ్డి ఇక్కడ కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక కోమరెడ్డి వెంకరెడ్డి లీలలై ఫోటోలు చూపెడతా, ఈయన ఫోటోలు చూపెడతా. ఈయన ఇగో ఇప్పుడు వేస్తున్నటువంటి ఇవి ఇప్పుడు ఎరెక్షన్లు చేసి వేస్తున్నారు. ఇవి ప్రభుత్వానికి నేను ఒక మున్సిపాలిటీల ఆర్ఎన్బిలో ఉన్న ఒక వింగుల ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా గండు కొడుతుందో నేను చూపెడుతున్నా. 1000 కోట్ల రూపాయలు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు డబ్బులు దొంగలను చూసినట్టు చూస్తారు కదా. నువ్వు నిజంగా ప్రజల పక్షాన నువ్వు పనిచేస్తే తెలంగాణ హితం కోసం దూరం చూసినట్టు చూస్తారు. నువ్వు దొంగ పనులు చేద్దామా? ఇవి దొంగ పనులు, ఇవి దొంగ పనులు. అందుకని దొంగను చూసినట్టు చూస్తారు. నువ్వు దొంగ పనులు. ఇక నోటిఫైడ్ ఏరియా అంటే ఇక్కడికి వెళ్ళి ఏది శంషాబాద్ ఏరియా మొత్తం. ఇక ఇక్కడ భారీ స్కామ్. ఇక్కడ ఒక్క దగ్గర ఎంత పెద్ద స్కామ్ జరిగిందో చూపెడతా. నవనిర్మాణ్ కంపెనీకి ఇక్కడ 63 లక్షలకు మాత్రమే ఇచ్చిండ్రు. యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉండాలంటే ఏజెన్సీకి ఇక్కడ అత్యధిక బిడ్డు సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 12 కోట్ల రూపాయలు ఇచ్చేది మాకు 12 కోట్ల రూపాయలు మాకు వద్దు. రేవంత్ రెడ్డి అంటాడు మాకు 12 కోట్ల రూపాయలు వద్దు, నాకు 63 లక్షలు చాలు నాకు.